అందరూ చెప్దామా, దేవుడు ఏం చేయడంటండి, అబద్ధం ఆడడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏదైనా చేస్తానంటే చేస్తాడు, ఏదైనా జరగదు అంటే అది జరగదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రకటన గ్రంథంలో సంఘాలతో దేవుడు చెప్తా అన్నాడండి, ఆయన మూసిన తలుపులను అంటండి తెరిచేవాడంట, తెరిచిన ద్వారాల్ని అంటే తెరిచిన తలుపుల్ని మూయగలిగిన వాడంట. అంటే ఏదైనా ఆయన బంధించగలడు, దేనినైనా విప్పగలడు. దేవునికి స్తోత్రం చెప్తా అండి. ఎంత గొప్ప దేవుడండి. మీరు ప్రార్థిస్తే అదే అథారిటీ మీకు కూడా ఇస్తున్నాను. మీరు ప్రార్థనలో దేనినైనా బంధిస్తే అది పరలోకమందు బంధించబడుతుంది, దేనినైనా విప్పితే అది పరలోకమందు విప్పబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని చిత్తానుసారంగా, వాక్యానికి అనుగుణంగా, దేవుని మనసును ఎరిగిన వారంగా మనం దేన్నైనా సరే వాక్యానికి అనుకూలంగా బంధిస్తే అది బంధించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి. కాలములు సమయములు ఎవరి వశంలో ఉన్నవంటండి, దేవుని వశంలో ఉన్నాయి. యోబు అంటున్నాడండి, మనుషులు అందరి ఆత్మలు ఆయన వశంలో ఉన్నవి కదా అని అంటున్నాడు. అంటే భూమి మీద ఉన్న వాళ్ళు దేవుని ఎరిగినా దేవుని తెలియకపోయినా, వాళ్ళు విగ్రహారాధన చేస్తూ ఉన్నా, అనేక మతాలను అవలంబిస్తున్నా, ప్రపంచమంతటా ఏ మారుమూల ప్రాంతంలో ఎక్కడ నివసిస్తున్నా సరే ప్రతి ఒక్కరి ఆత్మ ఎవరి వశంలో ఉందంట, దేవుని వశంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నరులను ఎలా చూస్తున్నాడంట అండి, కన్నులారా ఆయనకి ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడంట. ఇంకా లోతుకు వెళ్తే వాక్యం ఏమి సెలవుస్తుందంటే, మన హృదయం అంటండి ఆయనకి తేటగా కనబడుతుందంట. స్తోత్రం చెప్పండి. నేను ఎవరికి కనిపించట్లేదు, నేను ఎవరు చూడట్లేదు, నేను ఎవరికి అర్థం కావట్లేదు, నా బాధ ఎవరికి తెలీదు. కొన్ని చెప్పగలిగిన ఉంటాయి, చెప్పలేని ఉంటాయి. నేను నా బాధ ఎవరితో షేర్ చేయలేను. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఎవరితో షేర్ చేస్తే పక్కన వాళ్ళు కూడా కృంగిపోతారేమో, ఎందుకులే మనం పైకి నవ్వుతా తిరిగేద్దాం, మన బాధ మనమే అనిపిద్దామని చెప్పకుండా కూడా తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఈరోజు అంటండి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన అంటండి ఏదైనా దర్శనం ఇచ్చాడా, ఏదైనా మాట ఇచ్చాడా, ఏదైనా నీతో నిబంధన చేశాడా, వాక్యం అదంటండి ఆ దర్శనం అంటండి నిర్ణయ కాలంలో జరుగుద్ది. స్తోత్రం చెప్పండి. ఏం జరిగిద్దంట, ఏదైనా దేవుడు నేను దర్శిస్తే ఏదైనా జరుగుతుంది అని చెప్తే, నీకు అది పరిస్థితులు వ్యతిరేకంగా కనిపించవచ్చు, అన్ని అనుకూలంగా ఉండకపోవచ్చు, నీకు చెప్పిన దర్శనం ఒక రేంజ్లో ఉంటే నీ పరిస్థితులు చాలా లోగా ఉండొచ్చండి. అయినా దేవుడి మాట ఆయన ఏమి సెలవిస్తాడో వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన కార్యము చేయగా త్రిప్పి వేయగలిగిన వాడు భూమి మీద ఎవడూ లేడు, ఆకాశ మండలంలో ఎవరు లేరు. దురాత్మ సమూహాలు ఆయన కార్యాన్ని ఆపలేవు, పాతాళపు శక్తులు ఆయన కార్యాన్ని ఆపలేవు, మాంత్రికులు ఆయన కార్యాన్ని ఆపలేరు, భూమి మీద బలవంతులు అనుకున్నవారు ఆయన కార్యాలని ఆపలేరు. ఆయన ఏది అనుకుంటే అది జరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఏదైనా ఆ దర్శనం అంటండి నిర్ణయ కాలం. అంటే దేవుడు ఎప్పుడైనా తన బిడ్డలకంట, మనం ఆమోసు గ్రంథంలో ఒక మాట చూద్దాం చూడండి, 3:7 ఫాస్ట్గా తీద్దామా. ఆమోసు 3:7 ఫాస్ట్గా రిఫరెన్స్ తీయాలి. తన సేవకులైన ప్రవక్తులకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటండి కొన్ని విషయాలు జరగవలసి ఉన్నప్పుడు అంటండి బయలుపరుస్తాడంట, బయలుపరచకుండా ఆయన ఏమి చేయుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి మనం ఏం చేయాలండి అని అంటే, మనం ఏం చేయాలంటే వాక్యమే అబ్రహాం కోసం ఏం చెప్తుందంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అని అంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం ఏం చెప్తుందంటండి, దేవుడు బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడంట. అంటే తను ఏమి చేస్తాడో యోసేపు కళ ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో రాజుతో మాట్లాడాడు. దానియేలు కాలంలో రాజ్యం ఎలా కూలిపోబోతుందో, ఎలాంటి సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయో, ఎలాంటి బలమైన రాజ్యాలు కూడా కూలిపోతాయో దేవుడు దానియేలు కాలంలో మాట్లాడాడు. ఆయన మాట్లాడతాడు జరగబోయేదాన్ని అంటండి. ఇంకో వచనం చూద్దామండి, ద్వితీయోపదేశకాండం అందరూ 29 తీద్దామా ఫాస్ట్గా. ద్వితీయోపదేశకాండం 29 ఫాస్ట్గా తీయాలి. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. దేవునికి స్తోత్రం కలుగునుగా. భూమి మీద అండి చాలా సీక్రెట్గా ఉంచుకుందాం అనుకుంటారు, ఈ విషయం ఎవరికి తెలియకూడదు అనుకుంటారు, మనం బాగానే కవర్ చేసాం అనుకుంటారు, మనం దాన్ని బాగానే మేనేజ్ చేసాం అనుకుంటారు. బైబిల్ గ్రంథంలో ఏమున్నదంటే అండి, రహస్యములు అంటండి బయలుపరచకుండా వాక్యం ఏం సెలవుస్తుంది చెప్పండి,
దేవుడు అంటండి రహస్యాలను ఏం చేయడంట, ఖచ్చితంగా మనం సీక్రెట్గా ఉంచాం అనుకుంటాం, కానీ ఎప్పటికైనా సరే అవన్నీ బయటికి వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు నిజమైన సీక్రెట్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే దేవుని దగ్గర. అంటండి నిర్ణయ కాలంలో, అంటే ప్రతి దానికి దేవుడు ఏం సెట్ చేస్తాడంటే ఒక డేట్ సెట్ చేస్తాడు. మనం ఈ లోపల ఏం చేస్తామంటే కంగారు పడతాం, ఈ లోపల ఏం చేస్తామంటే భయపడతాం, ఈ లోపల పిరికితనంతో కొన్నిసార్లు అవిశ్వాసంగా మాట్లాడతాం, కొన్నిసార్లు వెనకడుగు వేస్తాం, కొన్నిసార్లు నాకు దేవుడు వద్దు అని అంటాం, కొన్నిసార్లు మన మానవ రీతిగా చాలా రకాలుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే అంటండి ఆయన ఏదైనా చేస్తాను అని అనుకున్నాడా, ఆయన నిశ్చయించుకున్నాడా, ఆయన మనసులో ఇలా జరగాలి అని అనుకున్నాడా, నిర్ణయ కాలంలో ఏది ఏమైనా, కాలగతులు మారిపోయినా, ప్రభుత్వాలు మారిపోయినా, ఆకాశంలో యొక్క వాతావరణం ఇవన్నీ క్లైమేటిక్ కండిషన్స్ మారిపోయినా, పరిస్థితులు మారిపోయినా ఆయన మాట మారదు. దేవునికి స్తోత్రం చెప్తా అండి. అక్కడ వాక్యం సెలవిస్తుంది, నిర్ణయ కాలంలో జరుగుద్ది. స్తోత్రం చెప్పండి. నేను చాలామంది చెప్తా, యోసేపుకి దేవుడు ఒక టైం సెట్ చేశాడు. 30 సంవత్సరంలో ఐగుప్తు దేశానికి రాజు అవ్వాలనుకున్నాడు. యోసేపు ఈ దర్శనంలో గుంటలో పడద్రోయబడ్డాడు, వాళ్ళ అన్నయ్యతో దెబ్బలు తిన్నాడు, ఐగుప్తీలకి అమ్మివేయబడ్డాడు, పోతిఫర్ ఇంట్లో చేర్చబడ్డాడు. పోతిఫర్ ఇంటికి వెళ్ళాక యోసేపుకి, అయ్యా నాకు ఒక కళ ఇచ్చో, నా కళ దర్శనం ఈ రోజు నెరవేర్చేయి అని అంటే దేవుడు ఆ రోజు నెరవేర్చాడు. స్తోత్రం చెప్పండి. చెరసాలు వేసినప్పుడు నా మీద ఎంత నింద పడుతుందా, నింద పడినందుకు నువ్వు ఈరోజు కార్యం చెయ్యి అంటే దేవుడు చెయ్యడు. స్తోత్రం చెప్పండి. నీ దర్శనానికి ఒక సమయాన్ని దేవుడు సెట్ చేశాడు. నువ్వు అనుకుంటే నీకేదో ఫీలింగ్స్తో, నీకేదో ఎమోషన్స్తో నీకు బాధ కలిగి ఇది ఈ రోజే జరిగితే బాగుంటుంది, లేకపోతే తొందరగా జరిగిపోవాలని నువ్వు అనుకుంటే జరగదు. దేవుడు నిర్ణయించిన కాలంలో, ఆయన నిర్ణయించిన రోజున, ఆయన నిర్ణయించిన గంటలో, ఆయన నిర్ణయించిన ఆ సెకండ్కి ఆ కార్యం జరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగున. కాబట్టి కాలంలో, సమయంలో ఎవరి వశంలో ఉన్నాయి? ఆయన ఏదైనా చేయగలడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఏదైనా చేయగలడు. మొన్న ఒక సిస్టర్ వచ్చి వాక్యం చెప్పినప్పుడు చెప్పారు కదండి, ఒక అతను అంటే ఆర్ఎస్ఎస్ లీడర్స్ కొండ మీద తీసుకెళ్ళి, వీడు మన ఊర్లో ఉంటే చాలా డేంజర్, వాళ్ళ ట్రైబల్స్ మధ్యన, అనాగరిక ప్రజల మధ్యన సేవ చేస్తూ ఉంటే వీడిని ఇంకా ఉండనివ్వకూడదని చెప్పి అందరు తీసుకెళ్ళి అతన్ని అంటే ఎన్ని పోట్లు పొడిచారో వారికి తెలియదు అంటండి, మొత్తం చంపేసి పెద్ద ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళి ఆ లోయ అంటండి, ఆ లోయలో పడినాడు, మామూలు బ్రతుకున్నవాడు కూడా పైకి రాలేడంట. అలాంటి లోయలోనంటండి అతన్ని చచ్చిపోయాడని డిక్లేర్ చేసుకుని అతన్ని ఏం చేశారంటండి, ఆ లోయలో తోసేశారంట. తోసేస్తే యెహెజ్కేలు గ్రంథంలో యెహోవా హస్తం నా మీదకి వచ్చిన అన్నట్టు ఆ లోయలోని కంటండి ఆకాశంలో ఒక బలమైన హస్తం వచ్చిందంట. వచ్చంటండి ఆ చనిపోయిన వ్యక్తిని బ్రతికించంట, మరలా తీసుకొచ్చి వితిన్ సెకండ్స్లో ఆ కొండ మీద పెట్టిందంటండి. స్తోత్రం చెప్పండి. వాళ్ళకి చంపేసిన వాళ్ళకి ఏమండి పోన్లే, అతను కొన్నిసార్లు మనకి ఏమనిపించింది అంటే, కూర్చున్న వాళ్ళకి ఏమనిపించింది అంటే, నిజంగా చచ్చిపోలేదు, కొనుపూరుతో ఉన్నాడు, అందుకే పైకి ఎక్కి ఏదో ఒకలాగా వచ్చేసాడు, చచ్చిపోతే ఎలా వస్తారా అని అనుకుంటా. కానీ ఏంటండి వాళ్ళు ఇంకా కొండ దిగలేదు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఒక బలమైన హస్తం తీసుకొచ్చంటండి, బ్రతికించంటండి, పోట్లు పడి చచ్చిపోయిన ఆ లోయ కొండ ఎక్కడానికి ఎన్ని రోజులు పట్టిద్దో అతను తీసుకొచ్చి వితిన్ సెకండ్స్లో పెట్టగానంటండి వాళ్ళందరికీ దడపుట్టి పారిపోయారంటండి. ఒక మహిమ గల సేవ చేయడానికి ఆ సేవకుడిని ఆ ప్రాంతంలో దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుడు అనుకుంటే ఏదైనా చెయ్యగలడు. మరి చెయ్యాల్సి వస్తే నువ్వు దేవుడు అయితే ఒక క్రీస్తులో సిలువలో దొంగల్లాగా మనం ఉంటాం. ఏమంటున్నాడు చెప్పండి, నువ్వు ప్రభువుని నమ్ముతాను, అయితే నాకు ఇప్పుడు నువ్వేం చేయాలంటే సిలువ మీద కిందకి దిగొచ్చే అన్నాడు. అసలు
ప్రణాళిక అంతా శిలువ మరణం పొందడానికి ఏసీ వస్తే వీడు అంటున్నాడండి, వీళ్ళ సాతందూరు అంటున్నాడు, నువ్వు దేవుడు అని నమ్ముతాను కాబట్టి దిగొచ్చి అంటే ఆయన రోషం కలిగిన దేవుడు కదా. అయితే నేను చూడండి పిల్లల్ని మనం బాగా, నేను మా ఒక బుడ్డి పాప ఉండేది, ఆ అమ్మాయిని నీ కళ్ళు చాలా బాగున్నాయని అంటే నా దగ్గరకు వచ్చి కళ్ళు పెద్దగా చేసి, బాగున్నాయంటే చాలు చాలా పెద్దగా చేసి చూపించేదనమాట. అలా దేవుణ్ణి ప్రభు నువ్వు రోషం కలిగిన దేవుడు కదా దిగిరా అని అంటే మనం ప్రవోక్ చేస్తే, మనం ప్రేరేపిస్తే ఆయన ఏది చెయ్యడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చిందే ఆ శిలువ మరణం పొందడానికి, ప్రాణత్యాగం చేయడానికి, రక్తాన్ని చిందించడానికి. కాబట్టి ఏంటండి ఆయన శిలువలో దొంగ అడిగినంత మాత్రాన ఆయన దిగి రాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బైబిల్ గ్రంథంలో ఏమని రాయిందంటే యెరూషలేములో ప్రజలందరూ చూస్తుండగా అంటే ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన కాళ్ళు భూమి మీద నుంచి లేపబడ్డాయి. ఆయన పైకి వెళ్ళిపోతున్నాడు. ఈయన మనతో తిరిగినవాడు కాదా, మనతో ఉన్నవాడు కదా, మనలా భోజనం చేసినవాడు కాదా, మనలా పడుకున్నవాడు కదా, ఈయనేంటి వెళ్ళిపోతున్నాడంటే ఆయన దేవుడు. ఆయన ఆ సమయంలో తన మహిమను ఆ ప్రజలకు చూపిద్దామనుకుని సీక్రెట్గా పరలోకానికి వెళ్ళలేదండి. అందరూ చూస్తుండగా ఆ పర్వతం మీద నుంచి దేవుడు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఏదనుకుంటే చెప్పండి, ఆయన ఏదనుకుంటే అదే జరుగుద్ది. మనం అనుకుంటే చెప్పండి, మనం అనుకుంటే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరంటే సేవకుడైన, ఎవరు చెప్పండి, సమూయేల్ అంటే దేవుడు పేరు చెప్పకుండా వెళ్ళి యెష్షయి ఇంటికి వెళ్ళి నువ్వు అభిషేకించు అన్నాడు. బైబిల్ గ్రంథం క్లియర్గా వాక్యం ఉందండి. యెష్షయి ఇంటికి వెళ్ళి అంటే తైలపు పాస్టర్ గారు లాస్ట్ వీక్ వాక్యం చెప్పారు కదా, కొమ్ముని తైలంతో నింపి వెళ్ళి ఎక్కడ కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు వెళ్ళు అని అంటే అభిషేకించానంటే ఎట్లా అంటే అండి, నీ కుమారుని పిలు అని అనగానే ఏలియాబు వచ్చాడండి. చాలా హైట్, చాలా మంచి శరీర దారుఢ్యం కలిగిన వాడు. రాగానే అంటే సమూయేలు సేవకుడు అనుకుంటున్నాడంట. బైబిల్ గ్రంథంలో ఏముందంటే దేవుడు కోరుకున్నాడు ఇతడే అని అనుకునేను అని ఉంది. స్తోత్రం చెప్పండి. నేను చాలా అనుకున్నానని చెప్పండి. సమూయేలు గారిలాగా నేను కూడా చెప్పండి, సమూయేలు గారిలాగా నేను కూడా అనుకుంటాం. మనం అనుకుంటాం కదండి, అదే పాట కట్టు కదా, తల్లిదండ్రులు ఆశిస్తారు లెక్క గొప్పవారిగా డిస్కంటిన్యూ అయిపోయింది. ఆయన ఏదనుకుంటే, మా పేరెంట్స్ అనుకున్నారు నేను మంచి జాబ్ చేస్తాను, బాగా చదువుతాను, మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటాను, కానీ ఆయన అనుకున్నదే జరుగుద్ది. స్తోత్రం చెప్పండి. నేనేమనుకున్నా జరగదని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం అంటే సమూయేలు అనుకున్నాడంట, ఏలియాబుని చూడగానే ఇతడే కరెక్ట్గా రాజుకి సూట్ అవుతాడు, ఇతను పర్ఫెక్ట్, అసలు రాజు అబ్బా దేవుని సెలక్షన్ ఎంత గొప్పగా ఉంది అని అనుకున్నాడంట. స్తోత్రం చెప్పండి. గాడ్ సెలక్షన్ మనుషుల యొక్క సెలక్షన్ లాగా ఉండదండి. మనుషులు పై రూపాన్ని చూసి, బ్యాక్గ్రౌండ్ చూసి, ఏమన్నా ఉందా లేదా అని చూసి, ఏమండి బాగా ఉన్న వాళ్ళతో స్నేహం చేసి, ఉన్న వాళ్ళ సంబంధాలు కోరుకుని ఆ లైఫ్ సెట్ అయిపోయింది అని అనుకుంటారు. కానీ అంటే దేవుడు కోరుకున్న వారి లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి. స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వెంటనే సమూయేలుతో ఏమంటున్నాడంటే, సమూయేల్ నువ్వు పై రూపాన్ని చూసి సెలక్షన్ చెయ్యొద్దు అని అన్నాడు. అందరం చెప్దామండి, పై రూపాన్ని చూసి సెలక్షన్ చెయ్యొద్దు. అందరం చెప్దాం, పై రూపాన్ని చూసి సెలక్షన్ చెయ్యొద్దు. అంటే ఈ వేలో వెళ్తే నేను ఒక మంచి పొజిషన్లో ఉంటాను, నేను స్థిరపడిపోతాను, నేను సెటిల్ అయిపోతాను, ఇవే బాగుంటుంది, లేకపోతే ఈ వ్యక్తి బాగుంటాడు, లేకపోతే ఈ బిజినెస్ బాగుంటుంది, ఈ ఇల్లు బాగుంటుంది, లేకపోతే ఈ సైట్ బాగుంటుంది, లేకపోతే ఈ ప్రాంతం నాకు కరెక్ట్గా సూటబుల్, ఈ వ్యక్తితో ఫ్రెండ్, ఏదైనా సరే పై రూపాన్ని చూసి మనం సెలెక్ట్ చేసేసుకుంటా ఉంటాం. ప్రతి దానికి విల్ ఆఫ్ గాడ్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రతిదీ అడగలేగానండి, ప్రతిదీ మాట్లాడతాడు. నేను ఇందాక మక్క వాక్యం చెప్తుంటే, ప్రభా ఈరోజు నువ్వు ఏం పాట అనుకుంటున్నావు, నేను ఏ పాటతో ఆరాధన చేయాలంటే, దేవుడండి నేను ప్రార్థన చేసినప్పుడు ఏం మాట్లాడలేదు, నేను
మాట్లాడించాలి. స్తోత్రం చెప్పండి. అనేక దినాల నుంచి ప్రత్యక్షత లేదు, వాక్కు లేదు, దేవుని మాట లేదు. దేవుని కంటండి దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ప్రజలతో దేవుడు మాట్లాడలేదు. సమూయేలు చూసి, సమూయేలు సమర్పణ చూసి, తన వైరాగ్యం చూసి, బాలుడైనా సరే తన భయభక్తులు చూసి అంటండి సంవత్సరాలుగా మాట్లాడి దేవుని కంట సమూయేలతో మాట్లాడాలనిపించిందంట. స్తోత్రం చెప్దా అండి. అంటే నీ ప్రార్థన దేవునికి ఏమనిపించాలి? వెళ్ళిపోవాలి నా కుమార్తె దగ్గరికి, నేను వెళ్ళి నా కుమార్తెతో మాట్లాడాలి అని నీ దేవుని కనిపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి ఒక భయంకరమైన దుఃఖంలో ఉన్నారు. అయితే ఇంకా భయంకరమైన వేదన. ఏమనుకున్నారంటే ప్రభు నాకు ఎవరి వల్ల ఆదరణ లేదు, తండ్రి లేడు, భర్త ఆదరణ లేదు, బిడ్డల ఆదరణ లేదు, నేను ప్రభు అసలు నేను భూమి మీద దేనికి బ్రతకాలి అని అనుకుంటే భయంకరమైన శోధనలో ఉంటే అందరం కలిపి ప్రార్థన చేద్దాం. అందరం కలిపి ప్రార్థన చేస్తుంటే అండి నేను లిటరల్గా ఆ యొక్క ఎఫెక్ట్స్తో మూవీ ఉంటుంది కదా, అలా చూస్తున్నానండి. నేను చూస్తుండగానే పరలోకం నుంచి మహిమ దేహంతో, మహిమ వస్త్రాలతో ఒక వ్యక్తి చాలా ఫాస్ట్గా భూమి మీదకి దిగి వచ్చేస్తున్నాడు. నేను చూస్తూనే ఉన్నాను. అదేది ఒక కళ ఒకటేదో కాదండి. జీవితం అంతా కొనియాడిన ఆయన రుణాన్ని మాత్రం మనం తీర్చలేము. దేవుడు ఏదనుకుంటే చెప్పండి, సమూయేలు అనుకుంటే జరగదు, రాజు అనుకుంటే జరగదు, మోడీ అనుకుంటే జరగదు, చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే జరగదు. దేవుడు ఏది చెయ్యాలనుకుంటున్నాడో అదే జరిగిస్తాడు. దేవునికి ఇది మీ మనసులో ముద్రగా వేయబడాలి. ఏది ఏమైనా సరే అదేంటండి మరి దేవుని పిల్లలుగా మా జీవితాల్లో చాలా చాలా ఆ యొక్క ఆటంకాలు, చాలా శత్రు కార్యాలు అనుమతిస్తేనే నువ్వు ప్రార్థన పరుడువా, యేసు రక్తంతో కడగబడ్డావా, ఆయన సొత్తుగా చేసుకున్నావా, అయితే నీ జీవితంలో ఏది వస్తున్నా సరే ఆయన అనుమతితోటే వస్తుంది తప్ప ఆయన అనుమతి లేకుండా ఏది కూడా నీ జీవితంలో జరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఏం సెలవిస్తుందంటే అనుకున్నారంటే, ఎవరు అనుకున్నారు చెప్పండి? సమూయేలు. చెప్పండి ఏమనుకున్నాడంటే అండి, అందరు చెప్తే ఏమనుకున్నాడంట? ఏలియాబే మహారాజు అని అనుకున్నాడంట. కాబట్టి అందుకే అందరం యెషయా రాసిన గ్రంథం తీద్దామండి. యెషయా రాసిన గ్రంథం ఫాస్ట్గా తీయాలి. 64 అండి. 64 3వ వచనం చదువుదామండి. జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలను నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక, నీవు దిగి వచ్చేదుగాక. 4th verse చదువుదామండి. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవరు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యం ఏమని సెలవిస్తుందంటే జరుగునని మేమనుకోనని భీకర కార్యములు ఆయన చేస్తాడంట. చెప్దామండి, నేను అనుకోలేదని చెప్పండి. అంటే మనం పెద్ద పెద్ద మన జీవితాల్లో జరగవు అని అనుకుంటాం, మనం అనుకోం. కానీ బైబిల్ వాక్యం సెలవిస్తుంది అంటే అండి జరుగునని అనుకోనని వాటిని. అందరు చెప్పండి, అనుకున్న వాటిని కాదు. చెప్పండి, అనుకున్న వాటిని కాదు. చెప్పండి, అనుకున్న. నేను సాయి వాళ్ళ మ్యారేజ్లో ప్రభువా ఇది జరుగుద్దా జరగదా ఏంటయ్యా నీ చిత్తం అంటే దేవుడు ఇది జరుగును అని మాట ఇచ్చాడు. మళ్ళీ శోధించి ప్రభువా ఇంకొకసారి చెప్పానంటే దేవుడిని ఎన్నిసార్లు శోధించాను నాకే తెలియదండి.
అయ్యా క్లారిటీగా ఆయన మాట్లాడింది క్లారిటీయే, నాకే క్లారిటీ లేదు, నాకు ఆ విశ్వాసం సరిపడలేదు అనమాట. ఇంకొకసారి క్లారిటీగా మాట్లాడంటే ఇది పరలోక దూత చెప్పింది, ఇది పరలోకంలో నిర్ణయించబడిన వివాహం అని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగురా. చాలాసార్లు మనం అనుకుంటాం, ఉన్న పరిస్థితులకి చాలామంది ఉన్న సిచ్యువేషన్ చూసి నాతో చెప్పారు ఇది జరగదు అని అన్నారు. కానీ దేవుడు ఏదైనా నిర్ణయించాడా, ఏదైనా సంకల్పించాడా, ఆయన చిత్తమైందా? దేవుడు మనకిచ్చేది ఇప్పుడు కూడా బెస్ట్ ఇస్తాడు. అందరు చెప్పండి, ఏమిస్తాడు చెప్పండి? బెటర్ గుడ్ ఇవ్వడండి. ఏమిస్తాడు తెలుసా అండి? బెస్ట్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగా. మనం వెయిట్ చేయాలే కానీ, నిరీక్షించాలే కానీ, తొందరపడకుండా మన సొంత నిర్ణయాలు తీసుకోకుండా, మన ఆ గాడి తప్పిపోకుండా ఆ రూట్లో ఉండాలే కానీ, ఇచ్చేటప్పుడు ఆయన ఏమిస్తాడంటే అతి శ్రేష్టమైనదని, ఎవరు పొందుకుందని, ఒక ఏంటంటే అది పెక్యులర్ అనమాట అండి. అది నీకు తప్ప ఇంకెవరికి కాదు. అలా దేవుడు నీకు ఇచ్చేదంతా కూడా స్పెషల్గా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యం ఏం చెప్తుందంటే జరుగునని మేము అనుకోనని. ఎలాంటి కార్యాలంట? భీకరమైన కార్యాలు. అది మనుషులు చేయలేరు, వైద్యులు చేయలేరు, జ్ఞానం చేయలేదు, డబ్బు చేయలేదు, మనకున్న ఫేమ్ చేయలేదు, ఎవరి వలన జరగదు. అలాంటి భీకరమైన వాటినంట, అనుకొనని వాటినంట దేవుడు చేస్తాడంట. వాక్యం కింద ఏం చెప్తుందంటే ఆయన కొరకు కనిపెట్టుకుంటా ఉంటే. నాకు ఒకసారి ఒక డ్రీమ్ వచ్చిందండి. ఆ డ్రీమ్లో ఒక షాప్ అతను ఉన్నాడు. అతను సేల్ చేస్తున్నాడు. అవి ఆల్మోస్ట్ బట్టలే అనుకుంటండి, సేల్ చేస్తున్నాడు. అయితే అది కొనేంత స్తోమత అక్కడ ఇద్దరు నుంచుని ఉన్నారు, వాళ్ళకి లేదనమాట. అది కొనేంత స్తోమత లేదు. వాళ్ళ దగ్గర ఎంత ఉందంటే అది వేలల్లో ఉంటే వీళ్ళ దగ్గర రూపాయలు ఉన్నాయి. రూపాయో 2 రూపాయలు ఉన్నాయండి. నుండి అది ఆ అమౌంట్ పట్టుకొని నుంచుని ఉంటే అందరూ చాలా వచ్చి మీరేం కొనుక్కుంటారని అడుగుతున్నారు. వాళ్ళు మేము అసలు మీ అమౌంట్కి వస్తుంది అనుకుంటున్నారా అని అడుగుతున్నారు. వాళ్ళు అంటున్నారు మా అమౌంట్కి రాదు కానీ ఆయన ఇస్తాడా అని అంటున్నారు. ఇస్తాడా అంటుంటే వీళ్ళు చాలామంది వాళ్ళ ఎదురుకుండా చాలా అమౌంట్ పే చేసి వాళ్ళకి నచ్చినవన్నీ కొనుక్కుని వెళ్ళారు. వెయిటింగ్ ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఆయన వాళ్ళకి అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడండి. ముందు వచ్చిన వాళ్ళందరూ వచ్చి వాదిస్తున్నారు. ఏమంటే ఎందుకు నువ్వు మా దగ్గర అంత డబ్బులు తీసుకున్నావు, వీళ్ళకేంటి ఇంత ఉచితంగా ఇచ్చేస్తున్నావు, ఆ ఉన్నది కూడా తీసుకోకుండా అంటే ఆ యజమానుడు చెప్తున్నాడు వీళ్ళు నా కోసమే కనిపెట్టుకున్నారు, నా మీదే ఆశ పెట్టుకున్నారు, కాబట్టి వీళ్ళకి చెయ్యడం న్యాయమే అన్నాడండి. స్తోత్రం చెప్పండి. ఆయన కొరకు కనిపెట్టిన వాళ్ళకి, ఆయన మీద ఆశ పెట్టుకున్న వాళ్ళకి అంటండి మిగిలిన వాళ్ళందరూ అమౌంట్లు పే చేసి కొనుక్కున్నాయి. దేవుడు అంటండి ఉచితంగా వాళ్ళ దగ్గర ఉన్నది 2 కూడా తీసుకోలేదు. ఉచితంగా మీకు ఏది కావాలంటే తీసుకోండి, మీకు అన్నీ ఉచితంగా ఇవ్వబడతాయని ఆయన కనికరం, కనిపెట్టుకున్న వారి మీదకి వచ్చేది ఏంటో తెలుసండి? దేవుని కనికరం. స్తోత్రం చెప్దా అండి? చెప్పండి. ఆయన మీద ఆశ పెట్టుకున్న వారికి దేవుడే తప్ప నా జీవితంలో ఎవరు చేయలేదని ఆయన వైపే చూస్తున్న వారికి దిగి వచ్చేది ఏంటో తెలుసా? కనికరం. దేవునికి స్తోత్రం కలుగునా. ఆ కనికరం ఏదైనా చేయగలదు. దేవునికి మహిమ కలుగునుగా. వాక్యం అందుకే చెప్తున్నాను, నీ కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో కార్యములు సఫలము చేయి దేవుణ్ణి. నీలాంటి దేవుణ్ణి నేను ఎక్కడ చూడలేదయ్యా అంటున్నాడు. అది ఎంత పెద్దదైనా ఎంత గొప్పదైనా సరే కన్ని పెట్టుకుని ఆయన పాదాల దగ్గర గడుపుతున్న వారికి అంటండి ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఇలాంటి దేవుడు కలడన్న వార్త నేను పుట్టి పెరిగి ఎప్పుడు వెళ్ళలేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దా అండి? అందరు చెప్దా ఇలాంటి దేవుడు ఎక్కడ లేడని చెప్పండి. కార్యములు కనిపెట్టుకుంటే కార్యం చేయాలని ఏమన్నా మ్యాటర్ ఉందండి? చెప్పండి. కనిపెడితే కార్యం చేసేయాలా? అయితే అది ఆయన స్వభావ లక్షణం అనమాట. ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో కీర్తనలు అంటాడు ఎవడును సిగ్గునందడు. గట్టిగా స్తోత్రం చెప్దా అండి? దేవుడు ఏం చేయనివ్వడు అంటండి, కనిపెట్టుకున్న వారికి కనికరమే కాదు సిగ్గు పడనివ్వడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఏమని చెప్తుందంటే జరుగునని చెప్దాం. జరుగునని మనం ఇందక్కడ హబక్కుకులో చేసాం. దర్శనము నిర్ణయ కాలమున జరుగును. అదంటండి మీరు ఆతృతపడ్డం కాదు. అదేంటి మాట ఇచ్చాడు ఉలుకు పలుకు లేదని మీరు అనుకోవడం కాదంటండి. అది నెరవేర్చడానికంటండి అది ఆతురపడుతుందంట. స్తోత్రం చెప్పండి. దేవుని మాట అంటండి నెరవేర్పులోనికి రావాలని నీకు కాదు ప్యాషన్. అందుకే బైబిల్ గ్రంథంలో యెషయాలో ఏముందంటే యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చునని ఉంది. అంటే నీకెంత ఉందో దానికి డబుల్ ఆయనకు ఉంది. స్తోత్రం చెప్పండి.
నాకే ఆసక్తి, ఆయన ఏంటి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు అని మీరు అనుకుంటారు. యెహోవా ఆసక్తి కలిగి ఈ కార్యమును నెరవేర్చని యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది. అంటే దేవుడే ఆ మాట నెరవేర్చబడ్డానికి దేవుని ఆత్మే ఆతురపడుతుందంట. దేవునికి స్తోత్రం కదా. బైబిల్ గ్రంథంలో ఉందండి. ఇంకా హబక్కుకులో చూద్దాం, చూడండి ఏమనుందో చూడండి. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, ఇది తప్పక నెరవేరును. చెప్పండి, అది తప్పక, అది ఆలస్యంగా వచ్చినాను దాని కొరకు కనిపెట్టుకొనుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. టైం లేట్ అయిపోతుందని ఏం బాధపడద్దు, నీకు చెప్పింది దేవుడు చేస్తాడు. అది తప్పకుండా జరుగుతుంది. అందరి నోటితో విశ్వాసంతో చెప్దామా? అది తప్పకుండా, గట్టిగా చెప్దా, తప్పకుండా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే జరిగించువాడు ఆయన. సమూయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు అండి, ఏలి పిలిచి, రాత్రి నీతో దేవుడు ఏం మాట్లాడాడు, ఒక్కటి కూడా నువ్వు మిస్ చేయొద్దు, ఏది మరుగుపరచదు. నీతో దేవుడు ఏం చెప్పాడో అది నాతో డైరెక్ట్గా చెప్పంటే, తన పిల్లల కోసం ఏం చెప్పాడో, రాజ్యం కోసం ఏం చెప్పాడో, తన కోసం ఏం చెప్పాడో అన్ని సమూయేలు చెప్పగానే ఏలి ఏమంటాడో తెలుసండి, సెలవిచ్చిన వాడు యెహోవా అంటాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్దామండి. ఏమంటాడు తెలుసు అక్కడ? సెలవిచ్చిన వాడు. చెప్పండి, ఆ మాట మారిపోవడానికి, అది జరగకుండా ఉండడానికి, అది నా పిల్లలైనా సరే, అది ఉగ్రత వారి మీదకి దిగి వస్తుందని దేవుడు సెలవిచ్చాడు కదా, ఇంకా దాన్ని ఎవడు తప్పించలేడు, నేను కూడా తప్పించలేను. ఎందుకంటే సెలవిచ్చిన వాడు యెహోవా. దేవునికి స్తోత్రం చెప్దామండి. చెప్పండి, మాట ఇచ్చింది ఎవరంటండి? చెప్పండి, మాట ఇచ్చింది ఎవరంట? దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది బాగుగా ఎరిగిన ఏలి అంటున్నాడు, ఇంకేం చేయలేం. మాట ఇచ్చింది ఎవరంటే, సెలవు ఎక్కడి నుంచి వచ్చేసిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది అని అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో యాక్టింగ్ చేసేటప్పుడు, వాళ్ళు డ్రామాస్ చేసినప్పుడు వాళ్ళు భలే మాట్లాడతారు పిల్లలు కదా, ఇది ఎలాగ జరుగును అని చెప్పి. మనం కూడా చెప్పండి, మనకు మనసులో ఇది ఎలా జరుగుద్ది అని ఉంటుంది, పైకి మాత్రం చెప్పండి ఇది ఎలాగ జరుగును. చెప్పండి, అందరు చెప్దా అండి, మాట్లాడండి. ఉట్టప్పుడు ఇంట్లో అనుకుంటారు కదా, ఇది ఎలా జరుగుద్ది అసలు ఇది అని మన హావభావాలన్నీ చూపించి అంటాం కదా. కానీ చెప్పండి, ఇది పాస్టర్ గారి దగ్గరకు వచ్చేప్పుడు అడిగేటప్పుడు మాత్రం ఇది ఎలా మనసులో అలా ఉండదండి. చెప్పండి, ఇది ఎలా జరుగుద్దండి అని అడుగుతాం. చెప్దా అండి, ఇది ఎలాగ జరుగును. అందరూ చెప్దాం, ఇది ఎలాగూ జరుగును. ఇంకొక అతను ఉన్నాడండి, అతను ఏంటో తెలుసా, ఈమె ఇంకా చాలా భక్తి కలిగిన స్త్రీ. అయ్యా ఇది ఎలా జరిగిద్దో నాకు తెలియదయ్యా, అయితే ఎలా జరుగుద్దయ్యా అని నేనైతే పురుషుని ఎరుగుందాను, నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు, భర్త లేడు, మరి నేను ఎలా గర్భం ధరిస్తాను చాలా వినయంగా అడిగిందండి. వినయంగా అడిగినందుకు దూత కూడా చక్కగా ఏం చెప్పిందంటే, ప్రభువైన దేవుని ఆత్మ నీ మీదకి నిన్ను కమ్ముకుంటుంది, నువ్వు గర్భం ధరిస్తావు, ఆత్మ వచ్చినప్పుడు ఈ కార్యం జరుగుద్ది అని చాలా చక్కగా చెప్పాడు. ఇంకొక అతను ఉన్నాడండి, అతనికి ఏం చెప్పండి గర్విష్ట అనమాట. అతను ఏం చేశాడంటే, ఒక ఎలీషా అనే సేవకుడు ఒక రాజు దగ్గరికి వెళ్ళి, భయంకరమైన కరువు, తినడానికి అసలు లేదు, మనుషులందరూ భయంకర ఒకరినొకరు తినే సమయంలాగా వచ్చేసిన అంత కరువులో సేవకుడితో దేవుడు చెప్పాడు, వెళ్ళి చెప్పి రాస్తూ చెప్పన్నారు. ఏం చెప్పమంటాయా, రేపు ఇదే రోజుకి ₹1 మానిక పిండి అమ్మబడుతుందని చెప్పాను అన్నాడు. అంటే సేవకుడు వెళ్ళి, అయ్యా రాజా దేవుడు నీతో ఏం చెప్పంటున్నాడంటే, ఇంత కరువు ఉంది కదా, రేపు ఇదే సమయం కంటే 24 గంటలలోపు ఏం జరగబోతుందంటే ₹1 మానిక పిండి అమ్మబడబోతుంది అని అంటే, అతడు రాజు ఎవరి చేతి మీద ఆనుకొనేనో ఆ అధిపతి అని రాయబడింది, యాక్చువల్గా మంత్రి. అతను ఏమంటున్నాడు తెలుసండి, సేవకుడు చెప్పగానే ఏమంటున్నాడో తెలుసా, ఆకాశపు కిటికీలు, 2 రాజులు 7వ అధ్యాయం చదువుకోండి, ఆకాశపు కిటికీలు తెరచినను అలా జరగదు అన్నాడండి. ఏమండి ఏమంటున్నాడు చెప్పండి, ఆకాశపు కిటికీలు తెరిచినాను, ఈమెమో ఎలాగూ జరుగును అంది. ఆయన ఏమంటున్నాడు చెప్పండి, అలాగూ జరుగునా అన్నాడు. వెటకారంగా దేవుని శక్తిని సామర్థ్యాన్ని తగ్గిస్తా. ఒక అమ్మాయి అంటండి, ఫారెన్లో ఒక అమ్మాయి పార్టీ చేసుకుంటే తన ఫ్రెండ్స్తో ఎగ్ ట్రే కూడా పెట్టుకుని, అక్కడ మరి ఆమ్లెట్స్ వేసుకుందాం అనుకున్నారు, ఏమనుకున్నారు, ఎగ్ ట్రే కూడా పెట్టుకుని ఆమె కార్లో జర్నీ స్టార్ట్ అవుతుంటే వాళ్ళ మదర్ మంచి బిలీవర్, ఆమె అందంటండి, అమ్మ వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుందంట. ఆమెకి బాగా వెటకారం అనమాట. ఆమె ఏమందంట, అమ్మ నాకు అక్కర్లేదు, నేను ఎక్సలెంట్ డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నదాన్ని, మాట్లాడకూడదు అన్న మందిరంలో.
నేను ఎక్సలెంట్ డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నదాన్ని, నేను చాలా చక్కగా నడపగలను. అయితే దేవుడిని ఒక పని చేయమని అందంట. ఏం చేయమంటే, దేవుడికి ఎవరు ప్రార్థన చేస్తావంటే, ఈ ఎగ్ ట్రేలో ఒక్క ఎగ్ కూడా పగలకూడదని నువ్వు ప్రార్థన చెయ్యమ్మా అని అందంట. వెటకారంగా ఉంది. ఆమెకి యాక్సిడెంట్ అయింది, కారు నుజ్జు అయింది, ఆమె చనిపోయింది, ఫ్రెండ్స్ చనిపోయారు. ఎగ్ ట్రేలో ఒక ఎగ్ కూడా పగలలేదండి. స్తోత్రం చెప్పండి. దేవునితో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఎలా మాట్లాడకూడదు చెప్పండి, ఎలా మాట్లాడకూడదు? ఆయన సామర్థ్యాన్ని తగ్గించినట్లుగా, ఆయన కించపరిచినట్లుగా, ఆయన మీద అనుమాన పడినట్లుగా. పోనీ మరి ఇలా అడిగితే చెప్పండి, సరే నుంచి ఎలా అడగాలి? మీకు సందేహాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, డౌట్లు ఉన్నాయి, అప్పుడు ఎలా అడగాలి? వేసేని చెప్పండి, ఎలా అడగాలి? ఇది చెప్పండి, స్కిట్ చేయండి. ఏమండి, ఇది ఎలాగూ జరుగును అని అడగాలి. ఏమండి, అంతే తప్ప అది అలాగూ జరుగునా అని చెప్పి వెంటనే దేవుడి సెలవిచ్చిన మాటని ఖండించాడు. వెంటనే దేవుడు ఏం చెప్పాడు తెలుసండి? నువ్వు ఈ కార్యం నువ్వు రేపు చూస్తావు కానీ నువ్వు బ్రతకవు, నువ్వు ఆ మానికి పిండి తినడానికి నీకు యోగ్యత లేదు. దేవుడి మీదే తిరగబడ్డావు కాబట్టి, ఆయన ఇచ్చిన మాటని వ్యతిరేకించావు కాబట్టి నువ్వు కార్యాన్ని చూస్తావు తప్ప నువ్వు మాత్రం బ్రతకు అని చెప్తే ఆ తొక్కిసలాట్లో అతను చనిపోతాడండి. కాబట్టి చెప్పండి, మనం దేవుడిని ఏమని అడగాలి? చెప్పండి, మీకు అర్థంగా కొంతమంది జరుగుదే. కొంతమంది ఉన్నారు కాలేబీ యెహోషువ అంటే, వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి? అనాకీలు, పెద్ద పెద్ద వాళ్ళు జెయింట్స్, వాళ్ళని చూస్తే ఇలా తీసుకుని చాక్లెట్ తిన్నట్టు తినేస్తారని వీళ్ళకి అర్థమైపోయి అందరూ బాబాయ్ వాళ్ళ అన్నయ్యకీలు మనం మెడతలో ఇలా నోట్లు వేసుకుని మింగేస్తారన్నారు. వీళ్ళు అంటున్నారు నిశ్చయముగా, అందరూ చెప్తాం చెప్పండి, నిశ్చయముగా మనం ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంటాం. ఎందుకంటే మాట ఇచ్చింది ఎవరంటే దేవుడు. దేవునికి స్తోత్రం కల. అంటే ఇప్పుడు ఎన్ని రకాలు చూసాను చెప్పండి. కొంతమందికి ఇంకా అసలు డౌట్ ఉండదు అనమాట. దేవుడు ఏం చెప్తే అది జరిగిపోద్ది అని ఉంటుంది. ఇంకొక రకం ఉంటుంది, అదే వాళ్ళకి డౌట్ ఉండి పాపం ప్రభువా ఇది ఎలాగ జరుగును అని అడుగుతారు. మూడో రకం అసలు అలాగూ జరగదు అని అంటారు. ఏమండి, ఇక్కడ కూడా చూద్దాం. మేరీ ఎలా జరుగుద్దంటే ఆత్మ వస్తుంది అని అన్న. బ్రతకగలవా అని అడిగితే నాకు తెలియదే అంటే, అయితే 4 దిక్కులుండి ఆత్మ వచ్చి వీళ్ళని బ్రతికేస్తుంది. వీరు లెక్కింపులేని మహాసైన్యంగా చెదరిపోయిన వీరు, ఎప్పుడో కనుమరుగైపోయిన వీరు, చనిపోయిన వీరిని నేను మరలా సైన్యంగా నిలబెట్టబోతున్నాడు. అక్కడ కూడా ఆత్మే. ఇక్కడ ఇది జరుగును. గట్టిగా చెప్దామా? విశ్వాసంలో మేరీ లాంటి వాళ్ళు చెప్పండి, ఇది జరుగును. చెప్పండి, ఇది జరుగును. అక్కడ రాజు దగ్గర ఉన్నాడు కదా అధిపతి, చెప్పండి ఇది జరుగునా? చెప్పండి, ఇది జరుగునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇంకొకరు ఉంటారు, ఖచ్చితంగా ఆయన చదివించడా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యం ఏం చెప్తుందంటే, శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను ఈ కార్యమును ఏమండి చీకటి అగాధ జన్మల పైన అంటండి ఏమండి ఆ ఆత్మ అల్లాడుచుండెను అని ఉంది. ప్రతి దాంట్లో నీ కార్యం చేయడానికి ఆత్మ రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శక్తి చేత బలం చేత కాదయ్యా, ఆత్మ ద్వారా. అది జెరుబ్బాబెల్లో ఏం స్పెషాలిటీ ఉంది? అతనిలో ఏం చూసి నువ్వు కార్యం చేసేద్దాం అనుకుంటున్నా అంటే దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? దాన్ని ఏమంటండి, గుండు నూలు తన చేతిలో ఉండడం చూసి నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అంటే పని చేయడానికి సిద్ధపాటు ఉందంట. దేవుని కోసం ఏదో చెయ్యాలన్నా తపన ఉందంట. అది నేనే చెయ్యాలని తనకు ఆసక్తి ఉందంట. ఆ ఆసక్తిని చూసంట ఏమంటే చిన్నపిల్లలు వంట చేద్దామని పట్టుకుని మీ దగ్గరకు వచ్చి నేను ఈరోజు వంట అంతా చేసేస్తాను అన్నారు అనుకో, వాళ్ళు ఇంకా చేయలేరు. నీకేం కావాలి నీకు చేస్తాను. మొన్న పాస్టర్ గారు అబ్బాయి వచ్చాడు. పాస్టర్ గారు అబ్బాయి వచ్చి నేను అంటే ఇష్టమన్నాడు. మరి నాకు ఏం కొంటామంటే అటు ఇంతే ఉన్నాడు అండి, ప్రిన్స్ ఇంతే ఉన్నాడు. నన్ను అన్నాడు, ఆంటీ మిమ్మల్ని కేటీఎం బండి మీద ఎక్కించుకొని మిమ్మల్ని తీసుకెళ్ళి షాప్కి తీసుకెళ్ళి మీరు ఏంటంటే అది కొనేస్తానంట. మా అన్నీ అంటుందండి, కొనలేదు కానీ మా అమ్మ మొహం
ఇబ్బందులు మేలుకే, ఏంటండి అవమానాలు మేలుకే, ఏంటండి ఇరుకు, ఏంటండి పేదరికం, ఏంటండి కరువు మేలుకే. స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి, మేలుకే జరిగిస్తాడని చెప్పండి. యోసేపు దర్శనం వచ్చిందా? అన్నయ్య గొడ్ల పడేస్తారా? మేలుకే. అమ్మేశారా? మేలుకే. పోతీఫరు కొనుక్కున్నాడా? మేలుకే. చెరసాలలో వేయబడ్డాడా? మేలుకే. రాజు కాలం వచ్చిందా? మేలు. ఆయన మొట్టమొదటి దేవుడు సేవకు పిలిచినప్పుడు ఒక స్థలాన్ని చూపించి, నేను నీకు ఈ స్థలాన్ని ఇవ్వబోతున్నానని అంటే ఆ స్థలానికి 6 లక్షలు అడ్వాన్స్ కట్టేసి అతనితో డీల్ ఏంటంటే 3 నెలల్లో ఆ అమౌంట్ పే చేయకపోతే అతను 6 లక్షలు ఇవ్వడు. చెప్పండి, ఏమివ్వడు చెప్పండి? 6 లక్షలు. మాకు ఈ సైట్ కావాలి, ఇంకో దేవుడు చూపించండి, ఈ సైట్ కావాలంటున్నాం, తర్వాత ఎంత పెరుగుద్ది ఏం పేరు, మనం ఒక డీల్ రాసుకుందాం. ఏంటి చెప్పండి అంటే, మీ దేవుడు ఇస్తాడంటున్నావు కాబట్టి 6 లక్షలు అడ్వాన్స్ కట్టారు కదా, మిగిలిన 9 లక్షలు కడితేనే ఈ సైట్ మీద అవుద్ది, లేకపోతే 6 లక్షలు మర్చిపోండి అన్నాడంటే. మర్చిపోండి అంటే ఈయన ధైర్యం చేసి 6 లక్షల సంఘస్థులు అంటండి, అయ్యగారు ఒకవేళ మనకి 9 ఎవరైనా అవ్వకపోతే చెప్పండి, పక్కన ఉంటారు, అలా జరుగుద్ది అయ్యగారు, ఎక్కడి నుంచి వస్తుంది అయ్యగారు, దేవుడు చేస్తాడు. ఈయనంటే పెట్టిన టైం పీరియడ్లో చాలా టైం ఉంది కదా అని ప్రార్థన చేస్తారు, సేవలు తిరితే అలా ఉంటుంటే రోజులు దగ్గర పడే కొలది తీరుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరు చెప్దాం, ఫెయిల్యూర్స్ మేలుకేం చెప్పండి. నీకు రావాలా ఫెయిల్యూర్, అందులోంచి కృప నీ మీదకి సమృద్ధిగా దిగి రావాలి. ఆయన నాకు దేవుడు తోడుగా ఉంటే గిజ్జని అడిగినట్టు అడగద్దు, ఏవో నాకు తోడేలా ఇదంతా ఎలా సంభవించాను అని అంటే దేవుడు అంటాడు, అయితే ఏంటి, నేను నీకు తోడేనాను, వెళ్ళు, ఒక్కడి చేతికి నేను మిజ్జానీయుల మహాసైన్యాన్ని అప్పగించబోతున్నా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం విశ్వాసంతో ఉందో, నమ్మకంతో ఉందో, ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఈరోజు దేవుడు మనతో మాట సెలవిస్తున్నాడు. ఇది ఏంటండి మీరు అంత నిరుత్సాహంగా ఉన్నారు? పాస్టర్ గారు లేరనా? చెప్పాలి, పాస్టర్ గారు లేరనండి. ఇది అందరూ చెప్దాం, ఇది గట్టిగా చెప్దాం. చెప్పిన వాళ్ళందరూ రాత్రి వరకు ఉంచుతానండి. చెప్పండి, గట్టిగా చెప్దాం. ఏదైతే దేవుడు నీతో మాట సెలవిచ్చాడో అది ఏది ఏమైనా సరే దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసంతో ఉందో, నమ్మకంగా ఉందో, నమ్మడమే నీతి అని వాక్యం సెలవిస్తుంది. దేవుడిని నమ్ముదాం, ఆయన ఖచ్చితంగా మన జీవితాల్లో కలుగు చేసుకుంటాడు, కృపిస్తాడు. అందరం ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దామా?